రైట్. ఇప్పుడు నేను అదే అడుగుదాం అనుకున్నా కదా. వాణి గారిని అలా ఆకట్టుకున్నారు, మాధురి గారిని ఇలా ఆకట్టుకున్నారు. అసలు మీరేం చేస్తున్నారు? అసలు ఈ వశీకరణం మీకెలా వచ్చింది అసలు? శ్రీనివాస్ గారిని ఆకట్టుకోలేని మనిషి అంటే ఎవరు ఉండరండి. మా టెక్కల ప్రజలు కూడా అది అతను ఏంటి, సీక్రెట్ ఏంటో తెలుసుకుందా? అతని మంచితనమే అది. అతని మంచితనం, అతని హానెస్టీ, అతని సిన్సియారిటీ, అతని ముక్కుసూటితనం, ఇవే అతనిలో ఉన్న ప్లస్ క్వాలిటీస్. అతను ఎవరైనా ఇష్టపడతారు. నేను ఇంతవరకు రూపాయి లంచం తీసుకోలేదు, అవినీతి చేయలేదు, అక్రమాలు చేయలేదు, భూదందాలు చేయలేదు, భూ కబ్జాలు చేయలేదు. చేస్తే గుడ్ ఛాన్స్ ఇప్పుడున్న కూటమి ప్రభుత్వానికి. నన్ను ఆ రికార్డులన్నీ తీసి నాకు లోపల మంచి వాళ్ళకి ఇన్ని డబ్బులు రావే. ఇంత బిజినెస్ బిజినెస్ లో నేను చెప్పాను కదా, ప్రపంచ గ్రానైట్ వరల్డ్ లో నేను సప్లై చేసిన ఐకాన్ బ్రౌన్ అనే కలర్ గ్రానైట్ ఎక్స్క్లూజివ్ కలర్ ఇన్ ద వరల్డ్. ఏ గ్రానైట్ వ్యాపారికైనా అడిగితే చెప్తారు. ఐకాన్ బ్రౌన్ వానర్ గా పీక్స్ చేశాను బిజినెస్. అలాగే పొలిటికల్ చాలా కష్టాలు కూడా పడ్డారండి. వ్యాపారాలు కోల్పోయారు, వ్యాపారాలు దెబ్బతీసారు, అప్స్ అండ్ డౌన్స్, సంపాదించిందంతా కోల్పోయారు. 5 ఎలక్షన్స్ 5 సార్లు పోటీ చేశాను, 3,000తోనే పోయాను. ఎంపీగా 3,000 ఒక్కందా. 2014లో 3,400, 2009లో 3,700. ఇదే నా డిఫరెన్స్. అచ్చెన్నాయుడికి అరన్నాయుడికి మధ్య పోటీ చేసిన నేను, మాకు వాళ్ళకి మార్జిన్ ఎప్పుడు 3,000. ఈ 3,000తో పోతే ఎన్ని కోట్లు నాకు ఖర్చు అయింటది, ఎంత సమస్య, ఎంత శారీరక శ్రమ, ఎంత మానసిక ఒత్తిడి, ఇవన్నీ భరిస్తూ ఇన్ని ఎన్నికలు పోతే ఇంకా బ్రతకడం మానవుడికి జరుగుతుందా? చచ్చి నా ప్లేస్ లో అచ్చెన్నాయుడు నాలా ఓడిపోయింటాడు, ఎప్పుడు ఊరేసుకున్నది. ఎందుకు అచ్చెన్నాయుడు గారికి మీకు ఎందుకు అంత వైరం? అంటే రాజకీయమేనా, ఏమన్నా వ్యక్తిగతంగా వాళ్ళ ఫ్యామిలీ ముందు నుంచి కూడా శ్రీనివాస్ గారు ఆర్థికంగా బలోపేతంగా ఉంటే అతన్ని కొట్టలేమని చెప్పి ఎప్పుడు ఆర్థిక మూలాలు కొట్టడానికి వాళ్ళు ప్రయత్నిస్తూ వచ్చారు. ఎర్రన్నాయుడు ఫస్ట్ నేను ఏ వ్యాపారం అయితే చెప్పాను వరల్డ్ క్లాస్ మెటీరియల్ దాని మీద టార్గెట్ పెట్టాడు. ఎర్రన్నాయుడు ఎందుకు పనిచేశాడు? రాజకీయంగా ఆలోచించాలి కదా నా పట్ల. నేను చాలా చిన్నోండి కదా అతనికన్నా. నా వ్యాపారాల మీద దాడి చేసేది అంటే నన్ను ఆర్థిక బలహీనపరిస్తే నా స్పీడ్ ని బ్రేక్స్ వేయగలవని. సేమ్ అచ్చెన్నాయుడు చేశాడు. అప్పుడు నేను ఇది ఎలా తీసుకోవాలి? వ్యక్తిగతంగానే తీసుకోవాల్సి వస్తుంది. ఇదేమి రాజకీయ పరమైంది కాదు, వ్యక్తిగతమే మాకు అయిపోయింది, మా ఫ్యాక్షన్. ఓకే, ఆ స్థాయిలో. మరి ఇప్పుడు మీరు తన వల్ల రాజకీయంగా చాలా నష్టపోయారు, ఇన్ఛార్జ్ పోస్ట్ పోగొట్టుకున్నారు, బేస్ కోల్పోయారు, ఇవన్నీ ఇంత నష్టాలు జరిగింది. ఎట్లా అంటే మాకు జరిగిన విషయం ప్రపంచం తెలియకపోవచ్చు, మా టెక్కల ప్రజలకు తెలుసు. తెలిసిన మొన్న ఎన్నికల్లో 73,000 ఓట్లు నాకు వచ్చాయి. అచ్చెన్నాయుడికి నా మీద 30,000 మెజారిటీ వచ్చింది. అచ్చెన్నాయుడు రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా నా మెజారిటీ 70,000 రాష్ట్రంలో హైయెస్ట్ అన్నాడు. కానీ మా జిల్లాలోనే 50,000 దాటిన వాళ్ళే చాలా మంది ఉన్నారు. 3 రోజుల ముందు వచ్చి నామినేషన్ వేసిన వాళ్ళు, ప్రజలకు సంబంధం లేని వాళ్ళు. ఈ కూటమి ప్రభుత్వంలో, ఈ కూటమిలో ఎన్నికల్లో మొన్న వచ్చిన వేవ్ లో 45,000-50,000 దాటిన వాళ్ళు ఉన్నారు. ఎందుకు అచ్చెన్నాయుడికి ఆ మెజార్టీ రాలేదు? ఇంత సీనియర్ రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు 30,000కి పరిమితం అయ్యాడు. దట్ ఈస్ ద కెపాసిటీ ఆఫ్ దువ్వాడ స్ట్రెంగ్త్. పబ్లిక్ నాతో ఉన్నారనడానికి. ఈ రోజు కూడా అచ్చెన్నాయుడికి ఇంత వేవ్ లో కూడా 30,000కే ఆపారంటే, అతని కింద నిన్నగాక మొన్న వచ్చినోడు 70, 50, 60,000తో గెలిచాడంటే, బీజేపీ నుంచి నామినేషన్ వేసిన వాళ్ళు కూడా 45,000తో గెలిచారంటే, అచ్చెన్నాయుడికి ఆ మెజార్టీ రాలేదంటే ఓడిపోయినట్టే. నైతిక విజయం నాదే. ప్రజలు నాతో ఉన్నారు. ఇన్ని విషయాలు తెలిసినప్పుడు కూడా అంటే ప్రజలు మా పరిస్థితులను అంగీకరించారు. సార్, నేను ఉన్న పరిస్థితుల రీత్యా ఇన్ఛార్జిగా నాకు బాధ్యతలు నిర్వహించడం కష్టం అవుతుందని అధిష్టానంతో చర్చించి ఇంకో వ్యక్తికి ఆ బాధ్యతలు అప్పచెప్పాము తప్ప ఇన్ఛార్జీలతో నాకు పని లేదు. దువ్వాడ శ్రీనివాస్ అనేవాడు పదవులతో పనిచేయలేదు. పదవులతో పనిచేస్తే 18 సంవత్సరాలు అపోజిషన్ చేయడు. ఇప్పుడు కూడా పదవులతో పనిచేయాలనుకుంటే అధికార పార్టీలు ఎటుంటాడు పోతాం. ఇప్పుడు ఆ ఇన్ఛార్జి మిమ్మల్ని తొక్కేస్తున్నాడుగా. ఏంటి ఆ ఇన్ఛార్జ్ మమ్మల్ని తొక్కడం ఏంటి? వాడెంత వాడు బతికెంత, మమ్మల్ని తొక్కడం ఏంటి? శ్రీనివాస్ గారు ఖాళీ గోటికి పనికిరాడు. పర్సనల్ ప్రాబ్లమ్స్ ని ఏదో ఎత్తి చూపించి తన చీపు వకుల బుద్ధితో వెళ్ళి కొంతమంది నాయకులు కాళ్ళు పట్టుకొని వాళ్ళ ఇంట్లో గంటలు కడుక్కొని డబ్బులు ఇచ్చుకొని వెళ్ళి ఏవో కంప్లైంట్స్ పెట్టుకొని ఇన్ఛార్జ్ పదవులు తెచ్చుకోవడం కాదు, దమ్ముండి టికెట్ తెచ్చుకోమని. దమ్ముంటే తెచ్చుకోరే షెకావత్ అని మొన్న పోస్ట్ కూడా పెట్టారు కదా. దమ్ముంటే తెచ్చుకోరే టికెట్, తెచ్చుకుంటే వదిలేస్తే పాలిటిక్స్. అప్పుడు దువ్వాడ శ్రీనివాస్ ఫైర్ అయితే ఇప్పుడు మాదిరి ఇంకొక ఫైర్. మా డబల్ ఫైర్ తట్టుకోవడం మీ వల్ల కాదు కదా, ఆ బ్రహ్మదేవుడు వల్ల కాదు. ఎలా ఉంటాయి రాజకీయాలు చేసి చూపిస్తాం. ఏమంటే ఒకటేనండి, టెక్కలిలో శ్రీనివాస్ గారి క్వారీ ఆపేశారు.
ఓకే. ఇంకా కొంతమంది క్వారీ అచ్చెన్నాయుడు ఆపేశాడు. మా ఇన్ఛార్జి తిలక్ క్వారీ ఎందుకు ఆపలేదు చెప్పండి? సింపుల్ క్వశ్చన్. ఇన్ఛార్జి తిలక్ గాడి క్వారీ ఎందుకు ఆపలేదు? ఎందుకు స్టిల్ హీఈస్ రన్నింగ్ హిస్ క్వారీ వితౌట్ ఎనీ డిస్టర్బెన్సెస్? శ్రీనివాస్ గారి మీద కేసులు వచ్చాయి. ఏ అక్రమాలు చేయకున్నా, ఏ లంచాలు చేయకున్నా, నీతి నిజాయితీతో ఉన్నప్పుడు కేసులు పెట్టారు. తిలక్ అనే వ్యక్తి చాలా అక్రమాలు చేశాడు, చాలా లంచాలు తీసుకున్నాడు, చాలా చెరువులు కబ్జాలు చేశాడు. అందరికీ తెలుసు, టెక్కల్ ప్రజలందరికీ తెలుసు, చాలా మంది తెలుసు. ఈవెన్ ఎలక్షన్ ఫండ్ అప్పుడు కూడా ఎలక్షన్ ఫండ్ తీసేసుకొని సైట్లు కొనుక్కొని నువ్వు భూ కబ్జాలు అవి చేసావు. అయినా నీ మీద ఎందుకు కూడా ఒక కేసు కూడా ఇప్పుడు కూటమి ప్రభుత్వం పెట్టట్లేదు? సార్, సామాన్య కార్యకర్తకి హింసిస్తున్న అచ్చెన్నాయుడు, జైలుకి పంపించి చేస్తున్న అచ్చెన్నాయుడు, తిలక్ కారు చిన్న యాక్సిడెంట్ జరిగితే ఫోన్ చేసి డాక్టర్ని అరేంజ్ చేసి పరామర్శించాడు. వాట్ ఈస్ గోయింగ్ ఆన్? అచ్చెన్నాయుడికి అతనికి సంబంధం ఏంటి? ఆయన ఫోన్ చేయడం ఏంటి? వైసీపీలో సామాన్య కార్యకర్తకి అచ్చెన్నాయుడు నరకం చూపించడం ఏంటి? నా వరకునే దిస్ ఇస్ ద పాలిటిక్స్. సామాన్య కార్యకర్తలు ఏడుస్తున్నారు. దిస్ గేమ్ ఈస్ గోయింగ్ ఆన్ ఇన్ టెక్కలి. వాడు ఒక 10 మంది క్యాడర్ బేస్డ్ గా వెళ్తాడు, నేను మాస్ బేస్డ్. నా పాలిటిక్స్ మాస్ తో ప్రారంభమయ్యాయి. నేను ఎప్పుడు లీడర్ బేస్డ్ గా వెళ్ళను, అలాగే క్యాడర్ బేస్డ్ గా కూడా తక్కువగా ఉంటాను. నా బేస్ అంతా మాసే. నేను పాదయాత్ర చేశాను నేను 2008లో. నాకు ఎవడు లేడే. పాదయాత్ర చేసి 15,000 మందిలో బ్రహ్మాండంగా మీటింగ్ పెట్టాను. ఉద్యమం చేశాను 5-6 ఏళ్ల పాటు. థర్మల్ ఈస్ట్ కోస్ట్ థర్మల్ ప్లాంట్ ని తరిమి కొట్టి కేంద్రమే స్పందించేటట్టు చేశాం. 36 గ్రామాలతో 1600 మంది ముద్దాయిలు, 62 రోజులు జైల్లో ఉన్నాను. అప్పుడు నాకు ఏ పార్టీలో ఉన్నాను నేను? నాకు అప్పుడు లీడర్ ఎవడు? నాకు అప్పుడున్న క్యాడర్ ఎవరు? ఓన్లీ మాసెస్ నుంచి వచ్చాం కాబట్టి మాస్తోనే వెళ్తాను. జనమే నా క్యాడర్, జనంతోనే వెళ్తాను. ఈ ఇన్ఛార్జీలు, తొక్కతోలు, ఈ పదవులు, వీటితో నాకు పని లేదు. ఆ పదవులతో నేను ఎప్పుడు ఉండలేదు, పదవులతో నేను ఎప్పుడు పని చేయలేదు. చేస్తే 18 సంవత్సరాలు అపోజిషన్ చేయలేను. ఇప్పుడు మీదే హవా టెక్కల్లో? మా శ్రీనివాస్ గారిదే హవా. మొత్తం మీ పేరు వినబడుతుంది టెక్కల్లో. మా పేరు అంటే శ్రీనివాస్ గారికి దగ్గరకు వచ్చిన ప్రతి కార్యకర్తని నేను ఒక నా ఫ్యామిలీ మెంబర్ లా చూసుకుంటాను. ఎవరైనా సరే మా ఇంటికి వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా ఐ ఫెల్ట్ లైక్ దే ఆర్ మై ఫ్యామిలీ మెంబర్స్. ఎందుకంటే వాళ్ళు ఏ కష్టంలో ఉన్నా, అవసరంలో ఉన్న వస్తారు కాబట్టి. శ్రీనివాస్ గారు కొంచెం బిజీగా ఉన్న టైం లేకపోయినా నేను కొంచెం కేర్ తీసుకొని వాళ్ళందరినీ చూసుకుంటూ ఉంటాను. శ్రీనివాస్ గారు సపోర్ట్ గా ఉంటాను. సో శ్రీనివాస్ గారు అంటే మ్యాన్ ఆఫ్ ద నా హవా ఉంటే అది మాధురికి బలం, మాధురి హవా ఉంటే నాకు మా బలం. ఇద్దరు గోల్ ఒకటే, శ్రీనివాస్ గారిని మేము చూడాలని. సో అక్కడ ఎవరు హవా శ్రీనివాస్ గారిని మినిస్టర్ చేయాలని మీరు చెప్పారు గతంలో. శ్రీనివాస్ గారిని ఎమ్మెల్యేగా గెలిపించుకోవాలని మా ప్రజలు కోరుకోడానండి. పాపం ప్రజలు కూడా చాలా మంది ఓట్లు వేస్తున్నారు శ్రీనివాస్ గారిని గెలిపించుకోవాలని. ఏదో లాస్ట్ లో చిన్న ఇవి జరిగి కొన్ని జరిగి ఇలా తక్కువ ఓట్లతో ఓడిపోతున్నారు. ప్రజలు కూడా బాధపడుతున్నారు. ఎంత మంది తెలుసా 3,000 తేడా అన్నప్పుడు ఎంత బాధపడుతున్నారు. లాస్ట్ టైం కూడా శ్రీనివాస్ గారి గెలుపు పక్క అయిపోయిన టైంలో ఈ తిలక్ అనే వ్యక్తి కూడా ఎంపీగా టికెట్ ఇచ్చినా కూడా సపోర్ట్ చేయలేదండి. బ్యాక్ బిచ్చింగ్ చేశాడు. ఈ వాణి టీడీపీకి సపోర్ట్ చేసింది, రాఘవరావు టీడీపీకి సపోర్ట్ చేశారు. ఇంతమంది మధ్యలో ఇతను నలిగిపోయి ఇక్కడ వరకు వచ్చారంటే శ్రీనివాస్ గారు గ్రేట్ అని చెప్పుకోవాలి ఎవరైనా సరే. ఓకే, అంటే మధ్యలో సడన్ గా దారి మధ్యలో మొన్న గేమ్ చేంజర్ లో వాడికి వచ్చినట్టు మీకు ఒక ఐడియా వచ్చి ఇంత అభిమానం నాకే ఉంది, నేనే పోటీ చేస్తాను, నేనే చెప్తున్నాను కదా. నాకు ఆ కోరుకుంటే శ్రీనివాస్ గారు నాకు చేపిస్తారు. చెప్తున్నాను నిజం, సీరియస్. అతనే చెప్తున్నారు కదా మీడియా ముందు. నాకు కావాలంటే నాకు సపోర్ట్ చేస్తారండి, కానీ నాకు ఇప్పుడు ఆ కోరిక లేదు. అతను గెలిపించుకోవాలని కోరిక నాకు ఉంది. నాకు ఉన్నప్పుడు ఖచ్చితంగా అతను సపోర్ట్ చేస్తారు. నాకు ఇంకా ఆ రాజకీయ నేను ఎమ్మెల్యేగా మినిస్టర్ గా ఎదిగేంత నాకు అనుభవం లేదు. ఈ ప్రతి ఒక్కరు ఆలోచన కూడా నాకు నా ఏజ్ కి ఇప్పుడు ఇంకా లేదు. నేను ఇంకా జస్ట్ ఏబిసిడీలు నేర్చుకుంటున్నాను శ్రీనివాస్ గారి దగ్గర. ఇంకా అతని దగ్గర రాజకీయంగా చాలా నేర్చుకోవాలి. ఇంకా ప్రజలకు నేను చాలా దగ్గర అవ్వాలి. శ్రీనివాస్ గారిని ముందు మేము ఎమ్మెల్యేగా గెలిపించుకున్న తర్వాత అప్పుడు ఎందుకుంటది, ప్రతి ఒక్కరికి ఆ ఆలోచన ఉంటుంది. నాకు ప్రజలతో సంబంధాలు ఇష్టం కాబట్టి నాకు ఉంటుంది, కానీ దానికి అర్హత ఉండాలి. ఆ అర్హత ఇంకా మాకు రాలేదు. సో ప్రస్తుతానికి శ్రీనివాస్ గారు సేఫ్. శ్రీనివాస్ గారు సేఫ్ కాదండి. శ్రీనివాస్ గారే మీరు చెప్పినట్టు మ్యాన్ ఆఫ్ ద మాసెస్, తాను మాస్ లీడర్. పీపుల్ లో తిలక్ అనే వ్యక్తి ఉన్నాడు కదా, మీరు చెప్పారు ఇన్ఛార్జ్ తొక్కేస్తున్నాడని. కొంతమంది ప్రజలకు తిలక్ ఎవడో కూడా తెలియదు కొన్ని ఏరియాస్ లో. మీరు వెళ్ళి అడిగితే కొన్ని ఏరియాస్ లో, రిమోట్ విలేజెస్ లో తిలక్ అనే వ్యక్తి ఎవడో తెలీదు. కానీ దువ్వాడ శ్రీనివాస్ అంటే జిల్లా మొత్తం మీద అందరికీ తెలుసు. జిల్లాయే కదా, మీకు తెలంగాణలో మీకు తిలక్ అనే వ్యక్తి మీకు తెలుసా? మీకు తెలుసా ఎవరికైనా దువ్వాడ శ్రీనివాస్ అంటే మీకు తెలుసా? దట్ ఈస్ ద టాలెంట్ ఆఫ్ డిఎస్ దువ్వాడ శ్రీనివాస్. తన ఆస్తులు సంపాదించకపోయినా ఈ పేరు మంచితనం సంపాదించుకున్నాడు దువ్వాడ శ్రీనివాస్. 2 రాష్ట్రాలనే కాదు, ఎన్నో కంట్రీస్. మొన్న ఎవరో యుఎస్ నుంచి ఒక ఆవిడ మమ్మల్ని కలవడానికి వచ్చింది, శ్రీనివాస్ గారు అభిమాని. మొన్న మేము జీవీకే మాల్ కలగానే ఇంకెవరో యుఎస్ నుంచి ఒక పర్సన్ వెనక నుంచి పరిగెట్టుకుంటూ వచ్చాడు, దువ్వాడ శ్రీని చూడాలి,
తనతో ఫోటో తీసుకోవాల ఆలోచనతో అంతమంది మరి అభిమానుల్ని మాధురి గారి మనసు గెలుచుకున్న ఆ మగధీరుడు ఎవడనేది అందరికీ ఉంటుంది. అందరికీ సో దట్ ఈస్ డిఎస్. తను ఎవరలాగా ఇవన్నీ కొట్టలేరు. మా జగన్మోహన్ రెడ్డి చాలా మంచి వ్యక్తి, భగవంతుడు. తనకి ఇక్కడ జరుగుతున్న కొన్ని ఇవి తెలియట్లేదు అంతే, అతని వరకు చేర్చట్లేదు. కొన్ని మా జిల్లా నాయకులు ఒక కోటరీగా చేరి ఇవన్నీ తెలియని ఇవ్వట్లేదు పాపం అతనికి. మా జగన్మోహన్ రెడ్డి దైవ సమానులు, అతను అంటే మాకు భగవంతుడు సమానం. నాకు వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్తే ఎలా గూస్ బంప్స్ వస్తాయో జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్తే నాకు అలాగే వస్తాయి. అంత మంచి వ్యక్తి అతను. కలిసారా మీరు? నేను కలిసాను. చెప్పారా? ఇవన్నీ ఇంకా మేము చెప్పలేదు. ఇవన్నీ ఫాల్స్ ఎలిగేషన్స్ ఫ్యాబ్రికేట్ చేసి అధిష్టానం ముందు పెడుతున్నారు. టైమే తెలియజేస్తుంది అంతే. అంటే మా డ్యామేజ్ పనిలో జరిగిపోయింది, చాలా డ్యామేజ్ అయింది కదా మీరు ఇన్ఛార్జ్. అందుకే మా పనిలో మేము ఉంటున్నాం. ఒకటి వ్యాపారం, డ్యామేజ్ జరిగినా ఎట్లా తెలుసుకుంటారండి. లాస్ట్ టైం తీస్తారు, శ్రీనివాస్ గారు టికెట్ తొలగించారు, వారికి టికెట్ ఇచ్చారు. అప్పుడు కూడా తిలకేమో నాదే టికెట్ అని లాస్ట్ మినిట్ వరకు ఎలక్షన్ లో చెప్పారు. టికెట్ ఎవరికి వచ్చింది? గాడ్ విల్ గివ్ ద కరెక్ట్ జడ్జ్మెంట్. ఎవ్రీబడీ నోస్ ద ట్రూత్ ఫైనల్లీ. బీఫామ్ ఎప్పుడు మా వద్దకు వచ్చింది తప్ప బీఫామ్ కోసం మేము ఎప్పుడు వెళ్ళలేదు. అది ఎందుకు వస్తుంది అంటే, నేను ఎప్పుడు టికెట్లు కూడా పార్టీలు అడగలేదు. ఎప్పుడు నేను కాంగ్రెస్ లో గానీ, రాజశేఖర రెడ్డి గారు ఆనాడు 2004లో కూడా పిఆర్పీలో కూడా చిరంజీవి గారు ఇచ్చారు, కానీ నేను అడగల. నామినేషన్ చిరంజీవి గారు డైరెక్ట్ టెక్కలు వచ్చి నామినేషన్ నా కోసం చిరంజీవి గారు వచ్చారు, టెక్కలు వచ్చి దగ్గరుండి నామినేషన్ వేయించారు. సో నేను ఇప్పుడు అడగలే. సార్ వచ్చారు, అన్నయ్య వచ్చాడంటే నేను పిలవలే, ఆయన వచ్చాడు. అది మా అదృష్టం అంతే. మొన్న టికెట్ అడగలేదు, ఎమ్మెల్సీ అడగలేదు, అంతకు ముందు కూడా అడగలేదు. ఎప్పుడు కూడా దువ్వాడ శ్రీనివాస్ ఎవరి దగ్గరికి వెళ్ళి దేహి అని ఏది కూడా మా బలం, నాకంటూ ఒక శక్తి ఉంటే ఎవరైనా ఇస్తారండి. ఎవరైనా